ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఛాయాచిత్రాలు నెలకొన్నాయి. తెలంగాణ గేయ రచయిత, తెలంగాణ జానపద కళాకారుడు, ప్రముఖ గాయకుడు అందశ్రీ గారు ఈరోజు పొద్దున్నే హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది. సో నిజంగా ఇది తెలంగాణకి ఒక తీరని లోటు అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమాల్లో ఒక ముఖ్యమైన పాత్ర వహించిన అందశ్రీ గారు తన పాటలతో కావచ్చు, తన మాటలతో కావచ్చు ఎన్నో అద్భుత గేయ రచయితలు ఎన్నో రచించారు. సో ముందుగా మనం ఇదే విధంగా చూసుకుంటూ ఉంటే నిజంగా తనకు చదువు లేకపోయినా ఈ సామాజిక అంశం పైన, ప్రజల సమస్యలపైన, ప్రజలపైన ఒక మంచి పట్టుదల ఉండి నిత్యం ప్రజల్ని చైతన్యపరచడానికి తన కలం ద్వారా, తన గలం ద్వారా ఎల్లప్పుడూ ప్రజలో తిరిగి ప్రజానీకానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మనకు నీళ్లు, నిధులు, నియామకాలనే పోరాటాన్ని మనం ఏర్పరచామో ఆ తెలంగాణ రాష్ట్రంలో తన ఒక మంచి పాటని అందించి గొంతుకై తెలంగాణ రాష్ట్రం ఈ రోజైతే ఏర్పడిందో దాంట్లో ఒక ముఖ్య పాత్ర వహించినట్టు మన అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రోజు నుంచి కూడా ప్రముఖులు అలానే చాలామంది ఇప్పటికి ఇక్కడే వస్తున్నారు వారి పార్థయానికి చూడడానికి. సో ఇప్పటికి గొప్ప కవి, తత్వవేత్త, కేవలం మన భారతదేశం మీద ఉన్నటువంటి నదులు, ఉన్నటువంటి భూమి, ఉన్నటువంటి ప్రకృతి మీద అనేకమైన పాటలు ఉన్నాయి. అన్నిటికన్నా గొప్పది మానవత్వం మీద రాసిన పాటలు హృదయాన్ని కదిలించి వేస్తుంది. మానవుడు ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా ప్రవర్తించాలా, సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, అన్నింటినీ కూడా చాలా వివరంగా వారు అచ్చము దేశీయ భాషలు మన భాషాబలై ప్రారంభించినప్పుడు అలయబలై రమ్మని అడిగాను. వచ్చారు. వచ్చి అప్పుడు నేను ఏం చేయాలని అడిగాను. మీరు ఒక మంచి పాట పాడన్నాను. అన్నాడు గవర్నర్ నానందత్ తివారీ గారు ఉన్నారు. నానందత్ తివారీ రకంగా ఆయన అన్నాడు, कुछ भी बता तेलंगाना के बारे में गाना, लेकिन इनके गाना से मुझे पता लगा तेलंगाना क्या है, इनके गाना से मुझे पता लगा. అందుకనే ఆ విధంగా నానంద తివారీ గారిని అనేక మంది కదిలించేటువంటి ఒక గొప్ప కవి. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాష్ట్రపడు మాటలు చాలా ఉత్తేజాన్ని నాకు చాలా అత్యంత ఆత్మీయుడు, చాలా గొప్ప స్నేహితుడు. నాతో ఎప్పుడైనా అనేవాడు ప్రధానమంత్రి మోడీ గారిని ఒకసారి కలవాలి. నేను చెప్పాను కల్పిస్తానని చెప్పి ఇదే శ్రీరామ్ అనేటువంటి ఏదైతే మాటలో అభ్యర్థులను ఆయనతో పాటు వచ్చారు. ఒకటే మరణం జీవితమంతా జనమే మననం కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షతో తెలంగాణ జైబోలో తెలంగాణ గళగర్జనల జడివాన జైబోలో తెలంగాణ నిలువెళ్ళగాయాళ వీణా. వాయిస్ అంటే నేను ఎత్తుల కంటే చాలా గుండెలు కట్టుకొని మాట్లాడాను. ఆ సందర్భం ఎప్పుడు నేను మర్చిపోయాను. పర్సనల్గా నాకు అనిపిస్తుంది మనం ఏ పాట పాడినా కూడా ఆ స్థాయిలో ఉండి మన కోసం ఫోన్ చేసి బాగుపడినామని చెప్పేటువంటి ఈ తరం పాత తరం అని ఫోన్ చేస్తున్నప్పుడు నాకు గర్వం. అందులో అది చూశాను. అది ఎప్పుడు కూడా ప్రతి పాట గురించి నా అందరూ ఫోన్లో డిస్కస్ చేశాను. అన్నీ తెలుసుకున్నాడు. పేద ప్రజలతో ప్రేమించబడ్డాడు. అట్లా ఆయనకు సాహిత్యం అవుతుంది. మరొకసారి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆయన పుట్టుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్ర గీతం వచ్చే వరకు ఆ స్థాయికి ఎదిగాడు. అది సంతోషం. మరీ సంతోషం ఏంటంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు, నూటికో ఒక్కడు ఈ అడవున్నడ కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు. ఈ కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఈ
25 ఒత్తుల గరత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు 65 కోట్ల వరములడుగుతాడు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడబుట్టిన వార ఊరవ తలికినట్టి కులమంటూ ఇలలోన కలహాల గిరిగీసి యమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అట్లా చాలా హిస్టారికల్ పాటలు రాసినటువంటి మహానుభావుడు అందశ్రీ గారు. ముఖ్యంగా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చనిపోతున్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ పోరాటం నడుస్తున్నప్పుడు చనిపోవద్దు బిడ్డలారని చెప్పి జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి జంజా మారుత జన నినాదమై జయగంటలు మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మరణం కష్ట నష్టాలన్నదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ జనగర్జనల జడివాన జై బోలో తెలంగాణ జనగర్జనల రోకలి బండలు ఓ రోషం గుండెలు ఎగిసిన పిడికిలి ఒడిసెల రాళ్ళు ఇట్లాంటి ధైర్యాన్ని విద్యార్థి యువతరానికి నూరిపోసిన మహానుభావుడు అందశ్రీ. ఆయన మన నుంచి లేకపోవడం బాధాకరం. ఆయన లోటు ఎవరూ తీర్చలేం. ఈ సాహిత్య లోకానికి, సాంస్కృతిక లోకానికి, కవులు కళాకారులకు మా అందరికి ఒక పెద్ద దిక్కును కోల్పోయాం. గద్దరన్నను కోల్పోయాం, అందశ్రీని కోల్పోయాం. ప్రతి విషయంలో మాకు ధైర్యం చెప్పేటువంటి మహానుభావుడు అందశ్రీ అన్న. ఆయనకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తాం. జోహార్ అందశ్రీ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఛాయాచిత్రాలు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు తీరని ఒక లోటు. అందశ్రీ అంటే తెలంగాణ ఉద్యమాలు, పాట, గీతం ఇవి చాలా ఉన్నాయి సార్. సో దానికి స్పెషల్ గా మీకు కూడా చాలా మంచి అనుబంధం వాటితో ఉంది. మాకు 25 సంవత్సరాల అనుబంధం. అందశ్రీ గారు ఒక భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్నప్పుడే నాకు పరిచయం. వారు మా బీసీ సంఘం కార్యాలయంకి వచ్చి అనేక పాటలు పాడేవాడు. ఆ పాటల్లో అప్పుడే గుర్తించిన, అంటే ఒక ఏమీ చదవనటువంటి, ఇలా చిన్నప్పుడే పశువులు కాస్తూ, అదేవిధంగా చుట్టూ వాతావరణంలో, అదేవిధంగా ప్రజలను చూసి ప్రజల ద్వారా సాహిత్యాన్ని నేర్చుకొని, పాటలు నేర్చుకొని ఇంత గొప్పగా రాసి పాడుతున్నాడంటే అందశ్రీ గారు ఎప్పుడైనా ఈ సాహిత్య లోకంలో ఒక అగ్రగణ్యుడైతుందని చెప్పి ఆ రోజు భావించినాం. ఇలా ఒక తెలంగాణ ఉద్యమంకే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలను కదిలించాడు. ఒక ఆయన రచన, ఆయన కవిత్వం గ్రాంధిక భాషలు ఉండేది కాదు. ఆయన కవిత్వం, ఆయన రచన సామాన్య మానవుడు ఏ విధంగా సంభాషించుకుంటాడో, ఏ విధంగా రోజువారీగా మాట్లాడుకుంటాడో ఆ మాటల్లో ఆయన సాహిత్యాన్ని రచించాడు. ఆ విధంగా ఇలా ఒక్కటేమిటి, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, వివక్షత మీద, అంటరానితనం మీద, దోపిడీ మీద, అదేవిధంగా ఇలా మూఢనమ్మకాల మీద పాటలు రాశాడు. కోట్లాది మంది హృదయాలను కదిలించేటువంటి పాటలు రాశాడు. ఇలా మానవ సంబంధాలు మంటగలిసిపోయి మనిషి వ్యాపారంగా ఆలోచించి స్వార్థమైనటువంటి ఈ సమాజం లోపల మానవత్వం మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట కోట్ల మందిని కదిలించింది. ఆ తర్వాత దేవుడు ఎక్కడున్నో లేడు, దేవుడు ప్రకృతిలోనే ఉన్నాడు. మనం చెట్లను కొట్టొద్దు, మనం చెట్లను దేవులుగా చేసి పూజించాలని చెప్పి కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అని ఆ పాట రాశాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక కెరటంలాగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి సమయం లోపల ఏ కెరటంలాగా ఎగిరిందో మళ్ళీ అదే స్థాయిలో పడిపోతున్నటువంటి క్రమంలో తెలంగాణ సమాజం కొంత నిరాశ నిస్పృహలతోటి తెలంగాణ వస్తుందా రాదా అన్నటువంటి పరిస్థితి లోపల ఆయన ఒకటే మరణం ఓ, ఒకటే జననం ఓ, జీవితం అంతా ఓ అని అసలు అద్భుతంగా రాశాడు ఆ పాట. అప్పుడు తెలంగాణ ఉద్యమం మళ్ళీ కెరటం లాగా లేచింది. ఆ తర్వాత తెలంగాణలో వాస్తవంగా తెలంగాణ పాట అంటే ఏడుపులు, తుడుపులు, పెడబొబ్బలు,
అణచివేతలు, దుఃఖము, అదేవిధంగా తెలంగాణ అంటే గోస, ఇవన్నీ ఉంటుండే. కాదు, తెలంగాణ ఒక కోణం ఇదైతే, రెండో కోణం తెలంగాణలో ఉన్నటువంటి ఔన్నత్యం, తెలంగాణలో ఉన్నటువంటి గొప్పతనం, తెలంగాణలో ఉన్నటువంటి వారసత్వ ప్రాంతాలు ఈ ఒక తలమానికం లాంటివి. కాబట్టి ఇది ఒక జాతీయ గీతం లాగా ఉండాలని చెప్పి జయ జయ తెలంగాణ జననీకి జన గీతనం అనే పాట రాసి అలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అధికారికంగా సాంగ్ అయ్యింది. అంటే తెలంగాణలో కూడా ఇట్లాంటి సాహిత్యం ఉంది, ఇట్లాంటి గొప్పతనం ఉంది, ఇక్కడంటే రాజులు చక్రవర్తులు వెళ్ళినటువంటి ప్రాంతము, ఇలా ప్రపంచంలో నెంబర్ 1 తెలంగాణ ఉందని చెప్పి ఆ పాటలు చూపించాడు. అట్లాంటి ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల పాటలు రాశారు. నదులను అనుసంధానం చేయాలి, ఈ దేశంలో గుక్కెడు నీళ్లు లేక చనిపోతున్నటువంటి జనాలే, వాళ్లకు గుక్కెడు నీళ్ళు ఇవ్వాలి, పంటసేలకు నీళ్ళు ఇవ్వాలి, ఈ పాడి పరిశ్రమ డెవలప్ కావాలని చెప్పి నదుల అనుసంధానం మీద 1000 కిలోమీటర్లు తిరిగాడు, 6 నెలలు తిరిగాడు. కాబట్టి ఆడి మీద పెద్ద పుస్తకాన్ని రాసడం జరిగింది. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ప్రజల పట్ల, సమాజం పట్ల, అదేవిధంగా ఈ ప్రకృతి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక నమ్మకం అనేది అచంచలమైనది. ఆయన నిజంగా మాటలో వర్ణించలేం. నేను అంటున్నా, ఆయనకు మరణం లేదు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటాడు. ఈ భూగోళం ఉన్నంత వరకు ఆయన పాట ద్వారా, మాట ద్వారా, ఆయన ఆశయం ద్వారా బతికే ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సంపద కావచ్చు, తెలంగాణ రాష్ట్ర చరిత్ర కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతని పాట రూపంలో యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన అంత్యకృష్ణ ఏదైతే మనకు అందశ్రీ గారు ఉన్నారో ఈరోజు అసలు నిజంగా అది తీరని లోటు. తను మన మధ్య లేకపోయినా తన పాట, తన మాట ఇప్పుడు మన మధ్య ఉన్నాయి. సో మనతో పాటు తెలంగాణ కవి అందశ్రీ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడతారు. అందశ్రీ మరణం అనేటువంటిది తెలంగాణ సమాజానికి ఒక తీరని లోటు. ఎందుకంటే ఒక కూలీనాలి చేసుకున్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాల నుంచి, ఒక అట్టడుగు స్థాయి నుంచి వరంగల్ జిల్లా అంటే పోతన పుట్టినటువంటి గడ్డ పోతుగడ్డ. అదే వరంగల్ జిల్లాలో ఇవాళ పోతనకు ఉన్నటువంటిది ఏంటంటే సహజ కవి, ఆశు కవి, అంటే గురువు లేకనే విద్యను అభ్యసించినటువంటి వాడు పోతన. అదే వరంగల్లో జన్మించినటువంటి వాడు కూడా ఈ అందశ్రీ. ఒక అందే ఎల్లన్నగా ఉన్నటువంటి వ్యక్తి తాపి పని చేస్తూ చిడతల రామాయణం, వీధి భాగవతాలు, రామాయణం, మహాభారతం లాంటి కథలు విని అయ్యల్లా ఆయన ఆశుగా కవిత్వాన్ని మలుచుకున్నాడు. కాబట్టి ఇవాళ అందశ్రీ మాట కానీ పాట కానీ ఇవాళ తెలంగాణ సమాజానికి తీరని లోటుది. ఇవాళ నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాలు, ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోతూ రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, కోటికో నోటికో ఒక్కడు ఆడ ఉన్నడ గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. అంటే నిజంగా ఇలా మరణం కూడా మంచి మానవత్వం ఉండాలనే తీసుకొని పోతుంది. ఇలా అందశ్రీ ఎలాంటి వ్యక్తి అని అంటే ఒక పొగరు, అంటే గర్వం అని అందరూ అనుకుంటారు. గర్వం కాదు అది, అతనిలో ఉన్నటువంటి సహజత్వం. అది తనకు ఉన్నటువంటి అక్షరం అంటే సరస్వతి ఉన్నటువంటి వ్యక్తి ఏ రాజును కానీ ఎవరిని కానీ లెక్క చెయ్యడు. తన కవిత్వాన్ని ఎవరిని అమ్ముకోడు. పోతన కూడా తన కవిత్వాన్ని ఎవరికి అమ్ముకోలేదు, ఏ రాజులకు అంకితం చేయలేదు. అదేవిధంగా అందశ్రీ కూడా ఏ రాజుల దగ్గరికి తీయకున్నా, ఏ ముఖ్యమంత్రుల దగ్గరికి తీయకున్నా చింతించలే. కాబట్టి తెలంగాణ నాడు నీళ్లు లేక బిలబిలమంటున్నటువంటి సమయంలో కూడా ప్రత్యేక రాష్ట్రం రావాలని ఒక అద్భుతమైనటువంటి పాట రాశాడు. చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైనది వీణ, ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, అరణి నాదాలు రాష్ట్రపు నాదులే కదలాలి, చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైనది వీణ. అంటే తెలంగాణలో ఉన్నటువంటి బతుకులు మారాలని,
తెలంగాణ రాష్ట్రం వస్తే అన్నీ మనకు ఉద్యోగాలు, నీళ్లు, నిధులు వస్తాయని తన పాట రూపంలో ఎంతో అద్భుతంగా ప్రజలు చైతన్యవంతం చేసిండు. అతని కవిత్వము ఎట్లా అంటే ఒక పండితులకు, పామరులకే కాదు, చిన్నగా చదువు రానటువంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేటువంటి వ్యక్తి. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు తిరుపతి ఏడుకొండల వెంకన్నను చూడడానికి పోతుంటే ఇవాళ గ్రామ దేవతలు, మన ఊరు ఉన్నటువంటి గ్రామ దేవతలు వదిలిపెట్టి మీరు తిరుపతి పోతారని గ్రామ దేవతల పైన కూడా అద్భుతమైనటువంటి పాట రాసినటువంటి వ్యక్తి. జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కాపాడ వెలిసిరి గ్రామ దేవతలెందరో ఇలా కన్న తల్లిని పరశురాముడు కని కష్టాలెన్నో బెట్ట ఇంటి ఇంటికి పోయిన నన్నుగా పాదమని గన్నీరు బెట్ట ఎల్లరూ కాదంటే మాదుగా ఇంటిలందల్లోనే దాగి సబ్బండ్ల జాతుల గొలువ పల్లెలు కులములో ఎల్లమ్మ పుట్టెను. అంటే ఇలా లక్షలలో, కోట్లలో కూడా అందశ్రీ లాంటి వాళ్ళు పుట్టరు, అతని యొక్క కవిత్వాన్ని రాయలేరు. కాబట్టి అంటే ఇలా అందశ్రీ నా యొక్క కలం పేరు కూడా అందే కృష్ణశ్రీ అని నేను పెట్టుకోవడం జరిగింది. అతని ఇన్స్పిరేషన్తోనే, తనతో నాకు ఉన్నటువంటి అనుబంధము అలాంటిది, సాహిత్య అనుబంధం. మా ఇద్దరి కులాలు ఒకటే, అతని పేరు అందశ్రీ, నా పేరు అందే కృష్ణ. కాబట్టి అతని ఇన్స్పిరేషనే మనకు కవిత్వం రాయడం కూడా. తను కవిత్వం ఈ విధంగా ఇట్లుండి రాయాలి, ఈ విధంగా ఇట్లా రాస్తే బాగుంటుందని చెప్పినటువంటి ఒక గొప్ప కవి. అలాంటి కవిని కోల్పోవడం ఇలా తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు ఇది. జై తెలంగాణ. థ్యాంక్ యూ. తరతరాల చరిత గల తల్లి రాజనం పద పదాన నీ పిల్లలు తరమిల్లిన శుభతరణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. మన పిల్లకు వల్లాలి పచ్చని మా సిరులు నిండాలి, పసిడి సిరులు నిండా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. సమై తెలంగాణ తరుణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మరి ఇట్లా అదే విధంగా అంతకంటే ముందు సారా గురించి పాడిన కూడా సార్ కూడా గల్లు 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 గజ్జల బండి గల్లు. మరి ఇట్లా అదే విధంగా గుస్సా జయకు మామో మంది ఉన్నారట చదువు రానటువంటి వాళ్ళు. సిద్ధప్ప లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది సమాజం కోసం పనిచేసిన. వాస్తవానికి కూడా ఆ నిప్పులు రగిలే అనే సాంగ్ అది కూడా బాగుంటది. నిప్పుల వాగు చాలా అద్భుతమైన, వాస్తవానికి ప్రపంచంలోని అటువంటి గంటలు మోగించాలి. ఒకటే జననం, ఒకటే మరణం, జనమే మనమయ్యా. కష్టాలెదురైన కార్యదీసులు తెలంగాణ బోలో జడివానా బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల మీద అమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆయకే అది ఆదురా కాదంటే ఏది లేదురా. బొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆయకే ఇది కాదురా కాదంటే ఏది లేదురా. అట్లా అలాంటి అద్భుతమైన పాటలు రాసింది. కాబట్టి వాస్తవానికి ఈ ప్రభుత్వమైన గూడాంజనను కూడా అదే విధంగా మన వేమగడి ప్రసాదనను కూడా ఈ తరుణంలో ఈ ప్రభుత్వం గుర్తించాలి దయచేసి కూడా. ఎందుకంటే చెరచెర చెరచెర మెరుపులు మెరిచెర అని 1994లో పాడినటువంటి అన్న, ఇంకో ఇద్దరు ముగ్గురు కీలకంగా తెలంగాణ కోసం పనిచేసినటువంటి అమరులను కూడా
ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తలుసుకోలే, ఈ ప్రభుత్వాన్ని వాళ్ళని బయటికి తీయాలని కోరుకుంటున్నా. అన్నమైనటువంటి చిన్న ఒకటే పల్లవి. జర 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 మెరుపులు మెరి జర కన 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 కన